ఒక్కసారి ఊహించండి, మీరొక తండ్రి, మీకు 9 నెలల పాప ఉంది. ఆ పాపపై అత్యాచారం జరిగింది. అది కూడా ఏ పెద్ద మనిషి కాదు, కేవలం 12 ఏళ్ల బాలుడు. ఇంకా అసలు శారీరక సంబంధం అంటే ఏమిటో కూడా పూర్తిగా తెలియని వయసు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గులరియా ప్రాంతంలో జరిగింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే స్థానికులను మాత్రమే కాకుండా దేశమంతటినీ షాక్కు గురిచేసింది. పోలీసుల సమాచారం ప్రకారం ఒక 9 నెలల పసికందు తన తల్లి పక్కనే నిద్రిస్తున్న సమయంలో అదృశ్యమైంది. చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొదట్లో ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చని అనుకున్నారు. కానీ కొద్దిసేపట్లోనే పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. దర్యాప్తు సమయంలో ఒక్కొక్క బాలుడిపై అనుమానం వ్యక్తమైంది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ బాలుడు మద్యం సేవించినట్లు మరియు తన మొబైల్ ఫోన్లో పోర్నోగ్రాఫిక్ కంటెంట్ చూసినట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పోలీసులు అతని మొబైల్ ఫోన్ను పరిశీలించారు. అందులో 50కి పైగా అసభ్యకర వీడియోలు మరియు 100కి పైగా పోర్నోగ్రాఫిక్ వెబ్సైట్లకు సంబంధించిన సెర్చ్ హిస్టరీ ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ అంశం ప్రస్తుతం దర్యాప్తులో కీలక భాగంగా మారింది. ఈ ఘటన మరోసారి ఇంటర్నెట్ యాక్సెస్, ఆన్లైన్ కంటెంట్ మానిటరింగ్ మరియు మైనర్ల డిజిటల్ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. చిన్న వయసులో పిల్లలకు ఎలాంటి నియంత్రణ లేకుండా ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు చిన్నారిని వెంటనే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ కేసు విస్తృతంగా చర్చకు వస్తోంది. చిన్నపిల్లల భద్రత కోసం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు. నిపుణులు చెబుతున్న ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. స్మార్ట్ ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరియు డిజిటల్ కంటెంట్పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచిస్తున్నారు. టెక్నాలజీ మంచి కోసం ఉపయోగపడుతుంది, కానీ సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.